అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయేది మీ జీవితాన్ని కాస్త అసౌకర్యంగా చేస్తుంది. కానీ అదే అసౌకర్యం మీ భవిష్యత్తుని మార్చే మొదటి అడుగు. డబ్బు గొబ్బు గురించి అందరూ మాట్లాడతారు. కానీ నిజం గురించి చాలా కొద్దిమంది మాత్రమే మాట్లాడతారు. మీరొకసారి నిజంగా ఆలోచించారా? ఎందుకు కొంతమంది జీవితాంతం కష్టపడుతూనే ఉంటారు? మరికొంతమంది మాత్రం ఎదుగుతూనే ఉంటారు? అది అదృష్టం కాదు. అది బ్యాక్‌గ్రౌండ్ కాదు. అది క్యాస్ట్ కాదు. అది లక్ కాదు. అది మైండ్ సెట్. మరియు మైండ్ సెట్‌ని డిస్ట్రాయ్ చేసే 5 విషయాలు ఉన్నాయి. ఈ 5 విషయాలు బయట కనిపించవు. మెల్లగా మనలోనే పెరుగుతాయి. మన కలలను నెమ్మదిగా చంపేస్తాయి. మొదట్లో అవి హార్మ్‌లెస్‌గా అనిపిస్తాయి. పర్లేదు అని మనం ఇగ్నోర్ చేస్తాం. కానీ అదే పర్లేదు మన భవిష్యత్తు మీద సంతకం చేసే తప్పు అవుతుంది. 18 ఏళ్ల వయసులో మొదలవుతాయి ఇవి. 25కి అలవాటవుతాయి. 30కి భారం అవుతాయి. 40కి పశ్చాత్తాపం అవుతాయి. మీరిప్పుడు ఏ స్టేజ్‌లో ఉన్నారు? మీ దగ్గర డిగ్రీ ఉండొచ్చు, జాబ్ ఉండొచ్చు, సంబంధాలు ఉండొచ్చు. కానీ లోపల ఒక భయం ఉందా? నేను సరైన దారిలోనే ఉన్నానా అని? ఆ ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందంటే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం మాట్లాడేది మోటివేషన్ కాదు, రియాలిటీ. కంఫర్ట్ జోన్ గురించి కాదు, కాన్సిక్వెన్సెస్ గురించి. డబ్బు సంపాదించడంపై కాదు, డబ్బు కోల్పోయే మెంటల్ ట్రాప్స్ గురించి. ఈ 5 మైండ్ సెట్ విషయాలు ఇప్పుడే గుర్తిస్తే మీరు మీ జీవితాన్ని కాపాడుకోవచ్చు. లేకపోతే ఇంకో 5 సంవత్సరాల తరువాత ఈ వీడియో మళ్ళీ గుర్తొస్తుంది. అప్పుడు ఆలస్యమైపోయి మీరు గమనించారా? మన జీవితంలో అత్యంత ప్రమాదకరమైన మాట ఏంటో? రేపు చేద్దాం, జిమ్ రేపు, సేవింగ్ రేపు, స్కిల్స్ రేపు, డ్రీమ్స్ రేపు. ఈ రేపు అనే మాట మన జీవితాన్ని మెల్లగా ఖాళీ చేస్తుంది. మీరు ఇప్పుడే చేయాల్సిన పనిని మీ ఫ్యూచర్ సెల్ఫ్ మీద నెట్టేస్తారు. కానీ ఫ్యూచర్ సెల్ఫ్ కూడా మీరులాగే ఉంటుంది. అతను అంటాడు, రేపు చూద్దాం. ఇలా సంవత్సరాలు గడిచిపోతాయి. 18లో మీరంటారు, ఇంకా టైం ఉందుంది. 22లో అంటారు, జాబొచ్చాక. 25లో అంటారు, సెటిల్ అయ్యాక. 30లో అంటారు, కుటుంబం అయ్యాక. చివరికి 40 వచ్చేసరికి మీరడుగుతారు, నా జీవితం ఎప్పుడు మొదలైంది? నిజం చెప్పాలా? మీ జీవితం మొదలవ్వాల్సింది మీరు రేపు అన్న రోజే ఆగిపోయింది. డబ్బు సంపాదించడంలో కాదు, డిసిప్లిన్ బిల్డ్ చేయడంలో కాదు, హెల్త్ కేర్‌లో కాదు, అన్నిట్లోనూ డిలే. ఈ డిలే చాలా సైలెంట్ కిల్లర్. ఎవరూ గుర్తించరు, కానీ ప్రతిరోజూ మీ పొటెన్షియల్‌ని తినేస్తుంది. మీ దగ్గరే టాలెంట్ ఉంటుంది, ఐడియాస్ ఉంటాయి, ఎనర్జీ ఉంటుంది, కానీ యాక్షన్ ఉండదు. ఇది మైండ్ సెట్ పాయిజన్ నంబర్ 1, టుమారో మెంటాలిటీ. ఇది ఒక అలవాటు కాదు, ఇది ఒక ఎడిక్షన్. ఎందుకంటే ఇప్పుడే పనిచేయడం కష్టం, రేపు అనడం ఈజీ. ఇప్పుడు డిసిప్లిన్ పెయిన్ఫుల్, రేపు ఇమాజినేషన్ స్వీట్. కానీ ఇమాజినేషన్ బిల్స్ కట్టదు. మీరు ఇప్పుడే చేయకపోతే మీ పిల్లలు కూడా ఇదే మాట నేర్చుకుంటారు. నాన్న కూడా రేపే అన్నాడు. మీ ఎక్స్‌క్యూజెస్ మీ దగ్గరే ఉంటాయి, కానీ మీ రిజల్ట్స్ ప్రపంచం చూస్తుంది. ఈ వీడియో చూస్తూ కూడా మీరనుకుంటే, తర్వాత చూద్దాం, అదే మొదటి విషం పనిచేస్తున్నట్టు. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి. రేపు కాదు, ఈ రోజే. చిన్న అడుగు అయినా ఈ రోజే. ఎందుకంటే మీ భవిష్యత్తు మీ ఈ రోజు మీదే డిపెండెంట్ అయి ఉంది. మీకొక నిజం చెప్తా. మన జీవితంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన జైలు ఇనుప గేట్లు ఉండవు, గోడలుండవు. అది పేరు కంఫర్ట్ జోన్. ఇది బయట నుంచి చూస్తే సేఫ్‌గా ఉంటుంది, లోపల నుంచి చూస్తే స్లో పాయిజన్. మీరంటారు, జాబుంది కదా, ఈ జీతం సరిపోతుంది, ఇంతే చాల్లే. కానీ మీ ఆత్మ మాత్రం అరుస్తుంది, ఇది నీ కెపాసిటీ కాదు. కంఫర్ట్ జోన్ అంటే మిసిరీ కాదు, అది మీడియారిటీ. మీరు బతుకుతారు, కానీ జీవించరు. రోజూ అదే రొటీన్, అదే రోడ్, అదే కంప్లైంట్స్.
మండి నుంచి ఫ్రైడే వరకు సర్వైవల్, సండే నైట్ ఎస్కేప్, సండే డిప్రెషన్. ఇదే చాలామంది జీవితం. మీ డ్రీమ్స్ చిన్నవైపోతాయి, మీ స్టాండర్డ్స్ పడిపోతాయి, మీ కౌరేజ్ పోతాయి. మీ కౌరేజ్ తగ్గిపోతుంది. ఎందుకంటే కంఫర్ట్ జోన్ మీ స్పైన్ విరుస్తుంది. మీకు భయం వస్తుంది. ఇది వదిలేస్తే ఏమవుతుంది? ఫెయిల్ అయితే జనం ఏమంటారు? కాని నిజంగా అడగాల్సిన ప్రశ్న ఇది. ఇక్కడే ఉంటే ఏమవుతుంది? మీ పిల్లలు మీ స్ట్రగుల్ చూస్తారు, మీ ఫ్రస్ట్రేషన్ ఫీలవుతారు, మీ కాంప్రమైజ్ నేర్చుకుంటారు. మీరు ఒక లైఫ్ యాక్సెప్ట్ చేసినట్టు కాదు, మీ నెక్స్ట్ జనరేషన్కి లిమిట్ పెట్టినట్టవుతుంది. కంఫర్ట్ జోన్లో ఉన్నవాళ్లు ఎప్పుడూ మోటివేటెడ్ స్పీచెస్ చూస్తారు, కోట్స్ సేవ్ చేస్తారు, వీడియోస్ షేర్ చేస్తారు, కానీ యాక్షన్ జీరో. ఎందుకంటే ఫియర్ బిగ్గర్ దాన్ హంగర్. మీరు అర్థం చేసుకోవాలి, సక్సెస్ అనేది టాలెంట్ వల్ల రాదు, లక్ వల్ల రాదు. అది అన్కంఫర్టబుల్ డిసిషన్స్ వల్ల వస్తుంది. ఎర్లీ మార్నింగ్స్, లేట్ నైట్స్, లోన్లీ వాక్స్, హార్డ్ కాన్వర్సేషన్స్, ఇవి లేకుండా బ్రేక్ త్రూ రాదు. మీరు సేఫ్గా ఉండాలంటే క్రౌడ్లో ఉండాలి, మీరు స్పెషల్ కావాలంటే క్రౌడ్ వదలాలి. ఈ కంఫర్ట్ జోన్లోనే 99% మంది జీవితాలు ఎక్స్పైర్ అవుతాయి. డ్రీమ్స్ క్రిమేషన్ గ్రౌండ్ ఇదే. మీరు ఇప్పుడే బయటికి రాకపోతే ఇదే మీ పర్మనెంట్ అడ్రస్ అవుతుంది. ఇప్పుడే అడుగు బయట పెట్టండి, ఎంత భయమున్నా సరే. ఇప్పుడు నేను చెప్పబోయే దశ, ఇది మోటివేషనల్ వీడియోస్లో కనిపించదు. ఎందుకంటే ఇది గ్లామరస్ కాదు, ఇది పెయిన్ఫుల్. ఈ స్టేజ్లో మీరు ఒంటరిగా ఉంటారు. మీ నిర్ణయాలను ఎవ్వరూ అర్థం చేసుకోరు, మీ మార్పుని ఎవ్వరూ అప్లాడ్ చెయ్యరు. మీరు డిసిప్లిన్ మొదలుపెడతారు, కానీ రిజల్ట్స్ రావు. మీరు హ్యాబిట్స్ మార్చుకుంటారు, కానీ ఇన్కమ్ ఇంకా సేమ్. మీరు కంఫర్ట్ వదులుతారు, కానీ లైఫ్ ఇంకా హార్డ్. ఇక్కడే చాలామంది వెనక్కి తిరుగుతారు. ఇంత చేసినా ఏమీ మారట్లేదు అంటారు. ఇది నా వల్ల కాదు అంటారు. అదే పాత జీవితం బెటర్ అంటారు. కానీ విను, ఇది ఫెయిల్యూర్ కాదు, ఇది ట్రాన్స్ఫర్మేషన్ టనెల్. ఈ టనెల్లో వెలుతురు కనిపించదు, కానీ దాటితే కొత్త జీవితం ఉంటుంది. మీరు జిమ్కి వెళ్లిన మొదటి రోజులు గుర్తున్నాయా? శరీరం నొప్పి, మనస్సు అలసట. అది వీక్ అవుతున్నట్టు కాదు, స్ట్రాంగ్ అవుతున్న సూచన. అదే మీ జీవితంలో కూడా. మీరు డిసిప్లిన్ తీసుకున్నప్పుడు మీ పాత అలవాట్లు పోరాడతాయి. మీ ఓల్డ్ ఫ్రెండ్స్ మాక్ చేస్తారు, మీ ఫ్యామిలీ డౌట్ చేస్తుంది, మీ మైండ్ శాబొటాజ్ చేస్తుంది. అప్పుడే నిజమైన యుద్ధం మొదలవుతుంది, మీ లోపలే. మీ లేజీ వర్జన్ వర్సెస్ హంగ్రీ వర్జన్, మీ కంఫర్ట్ సెల్ఫ్ వర్సెస్ ఫ్యూచర్ సెల్ఫ్. ఇది సైలెంట్ వార్, కానీ అవుట్కమ్ మ్యాసివ్. ఈ ఫేజ్లో మీరు ఏడుస్తారు, రాత్రులు నిద్రరాదు. మీరు ప్రశ్నిస్తారు, నేను సరైన దారిలోనే ఉన్నానా? అదే సైన్, మీరు గ్రో అవుతున్నారు. ఎందుకంటే కంఫర్ట్లో ఉన్నవాళ్లు ఎప్పుడూ ప్రశ్నించరు. పెయిన్ అంటే శిక్ష కాదు, పెయిన్ అంటే అప్గ్రేడ్. మీరు ఈ స్టేజ్ని దాటితే మీ కాన్ఫిడెన్స్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది, మీ మైండ్ సెట్ స్టీల్ అవుతుంది. మీరు ఇక చిన్న విషయాలకు వెరగరు. రిమెంబర్ దిస్, మీరు ఇప్పుడు అనుభవిస్తున్న కష్టం మీ ఫ్యూచర్ క్యారెక్టర్ని తయారు చేస్తోంది. ఈ దశని గౌరవించండి, ఈ నొప్పిని ప్రేమించండి. ఎందుకంటే ఇదే బ్రిడ్జ్ ఓల్డ్ లైఫ్ నుంచి న్యూ లైఫ్కి. అక్కడ్నించే మా లైఫ్ మారింది. అదే లెగసీ. సక్సెస్ అంటే మనీ మాత్రమే కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. డిసైడ్ చెయ్యాలి. ఈరోజే నిర్ణయం తీసుకోండి, ఐ విల్ నాట్ క్విట్. ఈ వీడియో మీలో ఏదైనా మార్పు తీసుకొస్తుంది. నేను ఇలా ఉండాలి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో రాయండి, ఐ చూజ్ డిసిప్లిన్. మన ఛానల్ నుండి మీకు ఎప్పుడూ మోటివేషన్, సపోర్ట్ ఉంటుంది. మరి గుర్తుంచుకోండి, జై హింద్.